మరలా చెప్తున్నాను, సాతాను ఎప్పుడు కూడా భయపెట్టే స్వరంతో మన ముందుకు రాడు. ఎప్పుడైనా మీరు చూస్తే స్కామర్స్ గురించి, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే మీ శ్రేయోభిలాషులాగా మీతో మంచిగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు. ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె ఫేస్బుక్లో ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈమెతో తరచూ మాట్లాడుతూ భక్తి విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు, ఆత్మీయ విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు, కొత్త కొత్త విషయాల్లో అనిపించే వాటిని మాట్లాడుతూ ఉండేవాడు. తాను ఒక ప్రాఫిట్ని, నేను ఒక ప్రవక్తని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. నాకు దేవుడు అన్నీ చూపిస్తూ ఉంటాడమ్మా, దేవుడు నాతో అన్నీ మాట్లాడుతూ ఉంటాడు, నేను ప్రవక్తని, నేను భక్తుడిని, నాకు అందరి జీవితాలు చూపించేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక దగ్గర ఏం జరిగిందో తెలుసా, ఇక్కడేం జరిగిందో తెలుసా అని మంచి మాటలతో మాటలు కలుపుతూ, నేను ఒక ప్రవక్తని, మీ ప్రాంతానికి కూడా త్వరలో నేను రాబోతూ ఉన్నాను, చాలా మహాసభలు జరగబోతూ ఉన్నాయి, ఇంకా అనౌన్స్ చేయలేదు, త్వరలోనే అక్కడికి రాబోతూ ఉన్నాను, అనేక మందిని స్వస్థపరచబోతూ ఉన్నాను, దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు అనేకమైన అక్కడ చెప్పబోతా ఉన్నాను, ఆ సభలకి నువ్వు కూడా రావాలి తల్లి, నీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అని అనేకమైన విషయాలు చెప్తూ పరిచయం పెంచుకుంటూ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత ఒక రోజున ఫోన్ చేసి ఏమన్నాడంటే, అమ్మ ఈ రోజున దేవుడు నీతో చెప్పమన్న మాటను నేను చెప్తున్నాను, నువ్వు ఎలా తీసుకుంటావు నాకు తెలియదు, కానీ దేవుడితో నాతో మాట్లాడండి అంటే, నిన్ను దేవుడు నాకు $10,000 $10,000 నాకు బ్యాంకులో వేయమని దేవుడు నీతో చెప్పమన్నాడు. అలా నువ్వు $10,000 వేయకపోతే నీ కూతురు చచ్చిపోతుందని దేవుడు నాకు చూపించాడు అని. ఎవరికన్నా భయం వేస్తుంది కదా. ఏమన్నాడంటే, నువ్వు $10,000 నాకు వేయమని దేవుడు చూపించాడు, $10,000 నువ్వు వేయకపోతే నీ కూతురు చచ్చిపోతుందని నాకు దేవుడు చూపించాడు. అంత మాత్రమే కాదమ్మోయ్, దేవుడు నాకు ఇంకొక విషయం కూడా చూపించాడు. నాకు ఈ $10,000 వేయక మునుపు నీ భర్తకు కానీ మీ పాస్టర్ గారికి కానీ నువ్వు చెప్తే కూడా నీ కూతురు చచ్చిపోద్దని దేవుడు చెప్పాడు అని అన్నాడంట. స్కామర్స్ ఇలాగే మాట్లాడతారు చూసారా. పాస్టర్ గారికి చెప్తే దొంగ దొరికేస్తాడు, భర్తకు చెప్తే ఆడవాళ్ళంతా బలహీన ఘట్టం కాదు, అందుకని ఎప్పుడు చూసినా హవ్వతోటే మాట్లాడుతుంటాడు సాతాను ఆదం లేనప్పుడు, ఇది నిజమా అని చెప్పి కదా. దయ్యాలు ఎప్పుడు చూసినా సిస్టర్స్ మీతోటే, బ్రదర్ లేనప్పుడు వస్తూ ఉంటాయి కొన్ని దయ్యాలు. అందుకనే బ్రదర్ ఉన్నాడా అని అడుగుతారు కొంతమంది, లేడంటే వస్తాడు, ఉన్నాడంటే వెళ్ళిపోతాడు కదా. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. నీ భర్తతో చెప్పిన డబ్బులు వేయక ముందు, డబ్బులు వేసిన తర్వాత చెప్పు, నో ప్రాబ్లం, కానీ డబ్బులు వేయక మునుపు కనుక నీ భర్తతో చెప్పిన, పాస్టర్ గారితో చెప్పినా సరే, నీ కూతురు చచ్చిపోతుందని దేవుడు మాట్లాడాడంటే ఆమె వెళ్ళి బ్యాంకులో నుంచి $10,000, ఈ రోజులో మనం చూస్తే $9 lakh, $9 లక్షల వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు చెప్పింది, పలానా ప్రాఫిట్ అండి, ఫేస్బుక్లో పరిచయమైన ప్రాఫిట్ అండి అని. అంటే అది వాడికి ప్రాఫిట్, వీళ్ళకి కాదు, వీళ్ళకి అంత నష్టమే. సో ఏం జరిగింది అని చెప్పంటే ఇదంతా చెప్తే పాస్టర్ గారు వెంటనే ఈ భర్త నుంచి పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఏమో అతనితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అతను ఫోన్ అన్ని చేస్తుంటే అన్ని కీ 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 అంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది, అతను మాయమైపోయాడు. ఇలాగే స్కామర్స్ లాగానే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని నీ ముందుకొచ్చి నీ మేలు కోరినట్లు, నీ శ్రేయోభిలాషిలాగా నీతో మాట్లాడుతూ నీ జీవితం మొత్తాన్ని తలంపుల ద్వారా నాశనం చేయడానికి అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాడు. అటువంటి వాడు ఎప్పుడు నీ మంచి కోరినట్టుగానే మాట్లాడుతూ నీ మంచి కోరిన వారిని నీకు దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు.